హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించి ఇయర్ ఎండ్ రివ్యూను చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ దీనికి పార్ట్ 1, పార్ట్ 2 చేసి నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. పార్ట్ 1లో వచ్చేసి మనం కంప్లీట్ మినిస్ట్రీ ఓవర్ వ్యూ చూసాం, పైనుంచి కిందికి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయని. పార్ట్ 2కి వచ్చేసి దాంట్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ని మనం ఎంసీక్యూస్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేసి నేర్చుకున్నాము. ఏమేమిటి? పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ ఒకటి, మిషన్ మౌసమ్ ఒకటి, దాని తర్వాత బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ ఒకటి, దాని తర్వాత ఎల్టీటీడీ ప్లాంట్ గురించి లో టెంపరేచర్ థర్మల్ డీసెలినేషన్ ఒకటి, తర్వాత హెచ్పిసి సిస్టమ్స్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్కి సంబంధించి, దాని తర్వాత డీప్ ఓషన్ మిషన్ గురించి, దాని తర్వాత డోప్లర్ వెదర్ రేడార్ గురించి, హెచ్ఏడబ్ల్యూఎస్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పా, హెలిపోర్ట్ ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్స్ అని ఉంది కదా, ఇక్కడ అదే ఉంది. దాని గురించి చూసాం. సో మిగతాది అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం, అక్కడి నుంచి ఎంసీక్యూస్ చేద్దాం. చేసిన తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రివర్స్కి వచ్చి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు డేటా ఇంకా కొంచెం గట్టిగా గుర్తుంటుంది. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతవరకు కవర్ అయింది ఇంతకుముందు? ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ హ్యావోస్ ఇన్స్టాల్డ్ బై అంతవరకు కవర్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆన్ February 14, 2024, వేర్ డిడ్ హానబుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేట్ ద సినర్జెటిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సిస్టమ్స్ సినాప్స్ ఫెసిలిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ డేటా విజువలైజేషన్. సినర్జెటిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సిస్టమ్ సినాప్స్ ఫెసిలిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ డేటా విజువలైజేషన్. ఎక్కడంటే చెన్నై తమిళనాడు కాదండి, కొచ్చి కేరళ కాదు, హైదరాబాద్ తెలంగాణ. ఓకే, ఇదండి హైదరాబాద్ తెలంగాణ. ఇన్కాయిస్ హైదరాబాద్ అంటారు, ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. నేను ఒరిజినల్ డాక్యుమెంట్లో పిఏబిలో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, కంగారేం అవసరం లేదు. ఆన్ March 12, 2024, వేర్ డిడ్ హానబుల్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేటెడ్ ద కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ ఎన్సీసీఆర్. ఇది వచ్చేసి కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాదు, కొచ్చి కేరళ కాదు, చెన్నై తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి. డాల్ఫిన్ నోస్ అది దాన్ని మెన్షన్ చేసి ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ March 12, 2024, వేర్ డిడ్ హానబుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేటెడ్ ద అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ ఐఐటిఎం ఫర్ స్టడీయింగ్ మాన్సూన్ క్లౌడ్ ప్రాసెస్. జైపూర్ రాజస్థాన్ కాదు, పూణే మహారాష్ట్ర, లక్నో ఉత్తరప్రదేశ్ కాదు, భోపాల్ మధ్యప్రదేశ్ అండి, భోపాల్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ వెదర్ రిలేటెడ్ సర్వీస్ వాజ్ లాంచ్డ్ బై ది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ డ్యూరింగ్ ది 150th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆన్ January 15, 2024. విచ్ వెదర్ రిలేటెడ్ సర్వీస్ వాజ్ లాంచ్డ్ బై ది ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ ఇట్స్ 150th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆన్ January 15, 2024. మేఘదూత్ యాప్ కాదు, మోసం యాప్ కాదు, కిసాన్ వెదర్ సర్వీస్ కాదు. ఆన్సర్ వచ్చేసి పంచాయతీ మోసం సేవ అండి. ఆన్సర్ వచ్చేసి పంచాయతీ మోసం సేవ. నెక్స్ట్ వచ్చేసి విచ్ సిస్టమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ జైపూర్ రాజస్థాన్ ఆన్ June 5, 2024 టు ఎన్హాన్స్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్. ఏ సిస్టమ్ లాంచ్ చేశారు ఎక్కడ? జైపూర్ రాజస్థాన్లో. ఏ తారీఖు? June 5, 2024. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ అండ్ డెసిషన్ సపోర్ట్స్. ఫస్ట్ ఆప్షన్ అండి. రాజస్థాన్ క్లైమేట్ కంట్రోల్ కాదు, జైపూర్ పొల్యూషన్ అలర్ట్ కాదు, రాజస్థాన్ గ్రీన్, ఈ మూడు కాదు. ఆన్సర్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ అండ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఆన్ September 14, 2024, వేర్ డిడ్ ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రేడార్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్డ్ బై ఐఐటిఎం ఇనాగ్రేటెడ్ టు మానిటర్ అండ్ ఫోర్కాస్ట్ సివియర్ వెదర్ ఈవెంట్స్. వచ్చేసి న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబై. ఆన్సర్ వచ్చేసి ముంబై అండి, ముంబై. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది హెలిపోర్ట్ ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్స్. హెచ్ఏడబ్ల్యూఎస్ హెలిపోర్ట్ ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్స్ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్ లేదు కరెక్ట్ అని అడుగుతున్నాడు. చూద్దాం ఆ 4 స్టేట్మెంట్స్. HAWS was inaugurated by the Secretary of Ministry of Earth Sciences at Kedarnath Temple, Uttarakhand. ఏమో తెలియదేమో, ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోదాం. 4 స్టేట్మెంట్లు చదివిపోదాం. అక్కడ ఎక్కడన్నా మనకి ఏమైనా లూప్ హోల్ కానీ ఏదన్నా రాంగ్ స్టేట్మెంట్ ఎక్కడైనా స్ట్రైక్ అయిద్దేమో చూద్దాం. తర్వాత తెలియదు, ఏం చదవట్లేదు, ఏం అనిపించట్లేదు. HAWS will improve meteorological services to support safer helicopter operations during యాత్రా సీజన్. ఓకే, కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది. HAWS system is executed by the Indian Meteorological Department అండ్ ది ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రెండంట ఏమనిపించట్లా, చదివినట్లేదు. ద HAWS సిస్టమ్ విల్ ప్రొవైడ్ మాన్యువల్ వెదర్ రిపోర్ట్స్ టు ఎన్హాన్స్ ఏవియేషన్ సేఫ్టీ డ్యూరింగ్ యాత్రా సీజన్. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఏమంటున్నాడు ఈ స్టేట్మెంట్లో? ఇక్కడేమో ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్ అంటున్నాడు. 4వ స్టేట్మెంట్కి ఏమంటున్నాడు? మాన్యువల్ అంటున్నాడు. సో 4 తప్పు. 4 తప్పు అంటే 1 2 3 1 2 3 ఉంది, రెండిట్లో 2 3 డిఫాల్ట్గా ఉంది. అంటే ఇప్పుడు 1 స్టేట్మెంట్ మనం చదివి మన కామన్ సెన్స్ ప్రకారం కరెక్ట్ అనిపిస్తే 1 2 3కి వెళ్తాం. ఒకవేళ కామన్ సెన్స్ ప్రకారం మనం తప్పు అనిపిస్తే 1 తీసేసి 2 3కి వెళ్తాం. సరే, ఇప్పుడు మనకు 2 3 డిఫాల్ట్ కరెక్ట్ అని తెలుసు, 2 3 డిఫాల్ట్గా తెలుసు. ఇప్పుడు 1 కరెక్టో లేదో మనం చదువుదాం.
ద హ్యావోస్ వాజ్ ఇనాగ్యురేటెడ్ బై ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎట్ కేదార్నాథ్ టెంపుల్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించే అయి ఉండవచ్చు, కానీ కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్ కరెక్టో లేదో తెలియదు, కానీ నేను రిస్క్ తీసుకుని 1 2 3 పెడతా. సో 1 2 3 ఆన్సర్ కరెక్ట్ అండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్స్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ మాన్యువల్ ఉంది కాబట్టి ఇది తప్పు. హ్యావోసు సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కేదార్నాథ్ టెంపుల్. ఓకే, ఇది దేనికి సంబంధించి మెట్రాలజికల్ సర్వీసెస్, హెలికాప్టర్ ఆపరేషన్స్, యాత్రా సీజన్ అప్పుడు ఎగ్జిక్యూటెడ్ బై ద ఐఎండి అండ్ ఉత్తరాఖండ్ సివిలియేషన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది అంటార్టిక్ హట్స్ ఫెసిలిటీ ఇనాగ్యురేటెడ్ ఆన్ September 29, 2024. అంటార్టిక్ హట్స్ ఫెసిలిటీ ఇనాగ్యురేటెడ్ ఆన్ September 29, 2024 అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్లు ఏ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్యురేటెడ్ ది అంటార్టిక్ హట్స్ ఫెసిలిటీ ఆన్ September 29, 2020. ఏమో చదివినట్టు అనిపించట్లేదు, చదివా ఓకే ఏం అర్థం కావట్లేదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. ద ఫెసిలిటీ వాజ్ రీడెవలప్డ్ అండర్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎన్సిపిఓఆర్, మీకు ఆల్రెడీ చెప్పా, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్, అండ్ MISI ITBP అంటే ఇండో టిబెటియన్ బార్డర్ ఏమో నాకేం స్ట్రైక్ అవ్వట్లా. నెక్స్ట్ స్టేట్మెంట్, ద అంటార్టిక్ హట్స్ ఫెసిలిటీ విల్ ప్రైమర్లీ ట్రైన్ పార్టిసిపెంట్స్ ఇన్ స్నో ఐస్ క్రాఫ్ట్ అండ్ అక్లిమటైజేషన్ ఫర్ ప్రీ అంటార్టిక్ మిషన్స్. ఏమో చూద్దాం. ద ఫెసిలిటీ వాజ్ ఇనాగ్యురేటెడ్ బై శ్రీ SB Sharma, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ITBP అలాంగ్ విత్ ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో నాకు ఏం చదివినట్టు అనిపించట్లేదు, నాకేం స్ట్రైక్ అవ్వట్లేదు అని అనుకోవచ్చు యాక్చువల్గా మీరు ఎగ్జామ్లో. కానీ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే, మొత్తం ఆల్ ఆఫ్ ద అబవ్. ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్యురేటెడ్ ద అంటార్టిక్ హట్ ఫెసిలిటీ, ఇది కరెక్టే. ఫెసిలిటీ వాజ్ రీడెవలప్డ్ అండ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ NCPOR అండ్ ITBP, కరెక్టే. అంటార్టిక్ హట్ ఫెసిలిటీ దేనికోసం, స్నో ఐస్ క్రాఫ్ట్ అండ్ అక్లిమటైజేషన్ ఆఫ్ ప్రీ అంటార్టిక్ మిషన్స్, ఇది కరెక్టే. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే శ్రీ SB Sharma, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ITBP, ఇది కరెక్ట్ అండి. 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇప్పుడు ఎంతవరకు వచ్చాము, ఇది అంటార్టిక్ హట్ ఫెసిలిటీ వరకు వచ్చాం కదా, అంతవరకు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు డోప్లర్ వెదర్ స్టేషన్, ల్యాండ్స్టోన్ ఉత్తరాఖండ్, ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్, హ్యావోస్ 11 హెలిపోర్ట్ ఇన్స్టాల్డ్ చదివాం. నెక్స్ట్ది HMOS సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సిస్టమ్, సినాప్స్, ఎక్కడండి, ఇన్కాయిస్ హైదరాబాద్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దేనికోసం ఇది, బెటర్ విజువలైజేషన్ ఆఫ్ ఇన్సైట్ ఓషన్ డేటా, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ అండ్ మోడల్ ప్రోడక్ట్స్ ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ వ్యూ. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ HMOES, హానబుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్యురేటెడ్ ద కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ NCCR, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ఎక్కడ, డాల్ఫిన్ నోస్, ఎక్కడ, విశాఖపట్నం. ఆల్రెడీ MCQ ఫ్రేమ్ చేశాం కదా, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ, ఎక్కడ, IITM సిలికేట్ భోపాల్, మధ్యప్రదేశ్, ఇదే కదా. దేనికోసం ఇది, ద ఫెసిలిటీ ఆర్ సెవరల్ మెటరాలజికల్ అబ్జర్వేషన్ ఫర్ స్టడీయింగ్ క్లౌడ్ ప్రాసెసెస్ అసోసియేటెడ్ విత్ ద మాన్సూన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చి IMD సెలబ్రేటెడ్ 150th ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ ఆన్ January 15, 2024 ఎట్ విజ్ఞాన భవన్, న్యూఢిల్లీ. ఎక్కడ జరుగుతుంది అనేది, న్యూఢిల్లీలో. యాక్చువల్ IMD ఫస్ట్ ఎక్కడ ఉండేదండి, అది 2 ప్లేసెస్లో చేంజ్ అయ్యి ఫైనల్గా ఢిల్లీకి వస్తుందండి. రెండో ప్లేస్ పూణే, ఫస్ట్ది మరి షిమ్లా అనుకుంటా, షిమ్లా నుంచి పూణే తర్వాత ఢిల్లీకి వచ్చింది అనుకుంటా. ఒకసారి చూడండి ఏంటిది అది. ఇక్కడ లాంచ్ ఏం చేశారు, పంచాయత్ మౌసమ్ సేవ లాంచ్ చేశారు. తర్వాత ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ అండ్ డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ ఫర్ జైపూర్, రాజస్థాన్ వాజ్ లాంచ్డ్ బై హానబుల్ చీఫ్ మినిస్టర్. మనకి ఇదే కదా ఇందాక MCQలో ఫ్రేమ్ అయింది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ అండ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ వచ్చేసి హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ శ్రీ భజన్ లాల్జీ శర్మ. ఓకే, సెక్రటరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రేడార్ నెట్వర్క్, ఎక్కడండి, ముంబై, IITM. ఓకే, నెక్స్ట్ వచ్చేసి September 14 డేట్ అవసరం, కోలోబా, ముంబై అంట, విచ్ విల్ హెల్ప్ బెటర్ మానిటర్ అండ్ ఫోర్కాస్ట్ ఆఫ్ సివియర్ వెదర్ ఈవెంట్స్. ఓకే, ఇది కవర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఇనాగ్యురేటెడ్ హెలిపోర్ట్ ఆటోమేటెడ్ వెదర్ అబ్జర్వేషన్ సిస్టమ్ హావోస్ ఎట్ కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్. ఇది మనకు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాం కదండి. IMD అండ్ ఉత్తరాఖండ్, ఈ రెండు కలిసి IMD అండ్ ఉత్తరాఖండ్. ఇట్ విల్ ఎన్హాన్స్ ద మెట్రలాజికల్ సర్వీసెస్, సేఫర్ హెలికాప్టర్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద యాత్రా సీజన్, ఇది కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఇనాగ్యురేటెడ్ అంటార్టిక్ హట్ ఫెసిలిటీ, ఇంతవరకు చేసామండి MCQs. డేట్ అంత అవసరం లేదు. రీడెవలప్డ్ అండర్ ద అగ్రిమెంట్ బిట్వీన్ NCPOR అండ్ M&SI ITBP, ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్, విత్ శ్రీ SB Sharma, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ITBP, విచ్ విల్ ట్రైన్ పార్టిసిపెంట్స్ ఇన్ స్నో ఐస్ క్రాఫ్ట్ అక్లిమటైజేషన్ ఫర్ ప్రీ అంటర్, ఇది కవర్ అయింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ, అక్కడికి వద్దాం. క్వశ్చన్ చూడండి.
కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ ఇనాగ్రేటెడ్ అండ్ September 12, 2024. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏది కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇనాగ్రేటెడ్ ద ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ ఆన్ September 12, 2024. ఇది కరెక్టే అండి, కానీ మీకైతే ఏం ఐడియా ఉండదు. తర్వాత మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ డేటా అక్కడ మీకు స్ట్రైక్ అయింది. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ ఎయిమ్స్ టు 9.2 lakh TWS టెరా వాట్ అవర్ అండి. టెరా వాట్ అవర్ అంటే 1 trillion వాట్ అవర్ అని అర్థం. దాని తర్వాత ఎనర్జీ ఫ్రమ్ బ్లూ సోర్సెస్ అంట. బ్లూ సోర్సెస్ అంటే ఏమేమిటి? టైడల్ వేవ్స్, కరెంట్స్, సెలనిటీ గ్రేడియంట్స్ విత్ ఇన్ ద ఎక్స్క్లూజివ్. మనకు ఆల్రెడీ తెలుసుగా, ఇట్లా వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 nautical miles అని పైన మీకు సెకండ్ పార్ట్లో చెప్పాను అనుకుంటా. ఇంతవరకు ఇది కరెక్ట్ అండి, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి ద ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ వాజ్ డెవలప్డ్ బై ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇది కూడా కరెక్ట్. ఇది కరెక్ట్ అండి. ఇక్కడ నాలుగో స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ద మెయిన్ ఫోకస్ ఆఫ్ అట్లాస్ ఇస్ టు ఎక్స్ప్లోర్ అండ్ డెవలప్ ఎనర్జీ ఫ్రమ్ బ్లూ సోర్సెస్ విత్ ఇన్ ద ఇండియాస్ టెరిటరీ వాటర్స్. తప్పండి, మీకు ఇది వచ్చేసి ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనుకుంటే, ఇదంతా వాటర్ అనుకుంటే, ఇది టెరిటోరియల్ వాటర్స్. ఇది స్టార్టింగ్లో ఉండేది. వీడేమంటున్నాడు? విత్ ఇన్ టెరిటోరియల్ వాటర్స్ అంటున్నాడు. కాదు, మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఆల్రెడీ నేను ఈ బొమ్మ చూపించాను, నీకు మళ్ళీ చూపించాలంటే చూపిస్తా. ఇది బొమ్మ. వాడు ఏమంటున్నాడు అంటే సెకండ్ స్టేట్మెంట్లో ఏమో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అని చెప్తున్నాడు, లాస్ట్ స్టేట్మెంట్లో ఏమో టెరిటోరియల్ సీ లోపల అని చెప్తున్నాడు. ఇది తప్పు, ఇది కరెక్ట్. ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఇప్పుడు చూడండి. ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ ఇనాగ్రేటెడ్ ద ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ ఆన్సర్. ఇది కరెక్టే. ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ ఎయిమ్స్ టు 9.2 lakh TWH టెరావాట్ అవర్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ బ్లూ సోర్సెస్. ఏంటి? టైడల్ కానీ కరెంట్స్ కానీ సెలనిటీ గ్రేడియన్స్ విత్ ఇన్ ది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఇట్లుంటే వాటర్ అనుకుంటే ఇది కరెక్టే. లాస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి బ్లూ సోర్సెస్ విత్ ఇన్ ద టెరిటోరియల్. ఇది తప్పు. 4 తప్పు. 1, 2, 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇన్సాట్ 3DS. మీకు ఆల్రెడీ ఎస్ఎన్టీ ట్రిక్స్ పార్ట్ 1లో మీకు మొత్తం PSL 56, 57, 58 ఇవి చెప్పానండి. మీకు 55 అండ్ 59 ఈ 60 ఇవి కూడా నేను చెప్తాను. ఇవి స్పేడెక్స్ మిషన్ ఉంది కదా, స్పేడెక్స్ మిషన్ మీద వీడియో చేస్తాను. స్పేడెక్స్ మిషన్ చెప్పినప్పుడు టోటల్ 6 మిషన్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, నిద్రలో లేపి అడిగినా చెప్పేటట్టు. ఏది 55 కానీ, 56 కానీ, 57 కానీ, 58 కానీ, 59 కానీ, 60 కానీ. ఆల్రెడీ మనం 56, 57, 58 ట్రిక్స్లో భాగంగా నేర్చేసుకున్నామండి. 56 అంటే DSR, S 5 షేప్లో ఉంది, A1. దాని తర్వాత 57 అంటే ఆదిత్య L1, L రొటేట్ చేస్తే 7 షేప్లో ఉంటుంది. 58 అంటే ఎక్స్పోసాటు, X 24th లెటర్, 2 4s are 8. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం కదా. ఈ 55, 59, 60 ఇవన్నీ కూడా రేపు స్పేడెక్స్ మిషన్ గురించి క్లాస్ చేస్తాను. ఆ క్లాస్లో ఇవి చెప్పి ఈ టోటల్ ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ స్పేడెక్స్ మిషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇన్సాట్ 3DS. ఇదే రాకెట్ లాంచింగ్. ఏ రాకెట్ అండి? I అంటే 9 అని చెప్పా, S అంటే 5 అంటే 14, F14 ఫ్యాక్టర్ ఉండాలి, 7 అంటే G అంటే GSLV F14. ఆల్రెడీ ట్రిక్స్లో భాగంగా ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. ఇన్సాట్ 3DS ఏ రాకెట్ నుంచి లాంచ్ చేసిందని. GSLV F14 ఎలా గుర్తుపెట్టుకున్నాం? ఇన్సాట్లో I, DSలో S, ఇది 9, ఒక 5 షేప్లో ఉంది, 14 ఉండాలి. 14 ఫ్యాక్టర్ 7 కాబట్టి G7 ఉండాలి. అలా గుర్తుపెట్టుకున్నాం. అది తీసేయండి, ఇప్పుడు అది కాదు కాన్సెప్ట్ ఇక్కడ. ద ఇన్సాట్ 3DS శాటిలైట్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ February 17. మీకు ఆల్రెడీ అక్కడ చెప్పా, February 14th అండి ఆ లవర్స్ డే, గుర్తు దాని దగ్గరలో ఉంది అని మీకు ట్రిక్స్లో, ఎస్ఎన్టీ ట్రిక్స్లో ఫస్ట్ పార్ట్లో మీకు చెప్పాను. ఇన్సాట్ 3DS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దాని గురించి, మిగతా అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పాను కదా. రేపు అన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినవి, దాని తర్వాత PSLV C55, 59, 60 అవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు చెప్తా తర్వాత. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. తర్వాత ఇట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ శాటిలైట్ ఫండెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది కరెక్టే అండి. ద శాటిలైట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ వెదర్, క్లైమేట్ అండ్ ఓషన్ రిలేటెడ్ సర్వీసెస్. ఇది కరెక్ట్ అండి. ఇది ఇన్సాట్ 3DS రీప్లేసెస్ కాదండి, రీప్లేసెస్ తప్పు. ఇట్ విల్
ఆర్గ్యుమెంట్ అంటే ఇంక్రీజ్ చేయడం అండి, దానికి సపోర్ట్ చేయడం. సపోజ్ మీరు చదువుతూ ఉన్నారు, ఒక టాపర్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడు మీ ఫ్రెండ్స్, వచ్చి వాడు కూర్చొని మీరు ఇంకా ఎక్కువ చదువుతున్నారు అనుకో, వాడు మిమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనమాట. అంటే మీ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసినట్టు. ఈ ఇన్సైడ్ 3Ds ఉంది కదా, ఇది ఇన్సైడ్ 3D అండ్ ఇన్సైడ్ 3D అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అంటే ఇంక్రీజ్ చేస్తుంది వాటి ఎఫిషియన్సీ. కానీ వీడు ఏం చెప్తున్నాడు, ఈ రెండింటిని రీప్లేస్ చేస్తుంది ఇన్సైడ్ 3Ds అని చెప్తున్నాడు. అంటే 4 తప్పు అంటే 1 2 3 1 3 ఉంది, డిఫాల్ట్గా 1 3 కరెక్ట్. 1 గురించి ఆలోచిద్దాం. 1 3 అంటే ఇన్సైడ్ 3Ds శాటిలైట్స్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది కరెక్ట్ అండి, ఫిబ్రవరి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ November 30 to December 3, 2024 వేర్ డిడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కోఆర్గనైజ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇది గువాహతి అండి, గువాహతిలో జరుగుద్ది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి విచ్ రీజనల్ ఆర్గనైజేషన్ వాస్ టార్గెటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ త్రూ హై లెవెల్ వర్క్షాప్స్ టు ప్రమోట్ సైంటిఫిక్ కెపాసిటీ అండ్ రీజనల్ కోఆపరేషన్. సార్కా, బీమ్స్టెక్, ఏషియనా, బ్రిక్స్. ఆన్సర్ వచ్చేసి బీమ్స్టెక్ అండి. బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, దేనికోసం, మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం. బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, దేనికోసం, మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం. ఆన్సర్ ఇది. మిగతా ఆర్గనైజేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఏమేంటిది, సార్క్, సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అంటే మనకు కావాలంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. తర్వాత సౌత్ ఏషియా అసోసియేషన్ దేనికోసం, సౌత్ ఏషియా అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ కోసం. తర్వాత బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ కోఆపరేషన్. తర్వాత మూడోది వచ్చేసి ఏషియన్ అంటే ఇది అసోసియేషన్, దేనికి అసోసియేషన్, సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్కి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్కి. నెక్స్ట్ బ్రిక్స్, BRICS, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. టోటల్ ఎన్ని ఉంటాయండి, ఇప్పుడు టోటల్ 10 ఉన్నాయండి. కొత్తగా ఏమేమి యాడ్ అయినాయి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపరు ఉంది కదా, ఒకప్పుడు ₹2 ఉండేది, ఇప్పుడు ₹3 ఉంది. ఈ రెండు ఏంటండి, ఐలో 2 ఏంటంటే ఇండోనేషియా ఒకటి, ఇరాన్ ఒకటి. ఈ అంటే ఎమిరేట్స్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ అండ్ ఎథియోపియా. టోటల్ 10 కంట్రీస్ బ్రిక్స్లో ఉండేటి. బ్రిక్స్లో ఆల్రెడీ 5 తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని. దాని తర్వాత కొత్తగా 5 యాడ్ అయినాయి. ఆ కొత్తగా 5 యాడ్ అయినాయి ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకప్పుడు ₹2 ఉండేది, ఇప్పుడు ₹3 అయిపోయింది. ఈ రెండిట్లో ఏమిటంటే ఇండోనేషియా అండ్ ఇరాను. ఈ 3 ఏంటంటే ఎమిరేట్స్, ఈజిప్ట్, ఎథియోపియా, యునైటెడ్ అరబ్. టోటల్ 10 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాను, ఇండోనేషియా, ఈజిప్ట్, ఎథియోపియా, ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టోటల్. దాని తర్వాత ఇంతవరకు ఒకసారి కాన్సెప్ట్స్ అని రివైజ్ చేద్దాం. బీమ్స్టెక్ వరకు ఎంతవరకు వచ్చాం మనం ఇంతకుముందు, ఇన్సైడ్ 3Ds నుంచి రివైజ్ చేయాలి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఫండెడ్ 3rd జనరేషన్ మెట్రలాజికల్ శాటిలైట్ అండి. ఇన్సైడ్ 3Ds మెట్రలాజికల్ సంబంధించింది. వాడు ఎగ్జామ్లో కమ్యూనికేషన్ శాటిలైట్ అని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంతకుముందు ఎగ్జామినర్ ఏమేమి ఫోకస్ చెప్తాడని చెప్పి ఒక 9 ట్రాపులు చెప్పాను. SNT Part 1లో అనుకుంటా ట్రిక్స్లో. ఇది 10వ ట్రాప్ అండి. ఈ 10వ ట్రాప్ మీకు చెప్పడం మర్చిపోయి, ఈ 10వ ట్రాప్ కూడా అక్కడ యాడ్ చేసుకోండి. మీకు చెప్పే కదా ఎగ్జామినర్ ఏమేమి ఫోకస్ చేస్తాడని. Part 1లో ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ ప్లేస్లో మెట్రలాజికల్ శాటిలైట్, మెట్రలాజికల్ శాటిలైట్ ప్లేస్లో వేరేదని చెప్పి అది కూడా చేంజ్ చేస్తాడు. ఓకే, ఇన్సైడ్ 3Ds వచ్చి మెట్రలాజికల్ శాటిలైట్ ఇండియన్ ఇస్రో లాంచ్ చేసింది ఎప్పుడు, February 17th. ఆ లవర్స్ డే దగ్గర ఉంటుందని చెప్పే కదా. ఇది ఏం చేసి డాక్యుమెంట్ చేస్తుందండి. దేనికి, ఇన్సైడ్ 3Dకి అండ్ ఇన్సైడ్ 3DR వెదర్, క్లైమేట్, ఓషన్. మీకు ఆ కీవర్డ్స్ గుర్తున్నా సరిపోద్ది. దాని తర్వాత వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆర్గనైజ్డ్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడండి, గువాహతిలో. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హై లెవెల్ వర్క్షాప్ ఫర్ బీమ్స్టెక్ కంట్రీస్ ప్రమోటింగ్ సైంటిఫిక్ కెపాసిటీ అండ్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, దాని తర్వాత అంతే 3 కవర్ అయింది. పైన ఒక్క నిమిషం. ఓకే, దాని తర్వాత అంతే అండి, మిగతాయి చూద్దాం. ఇప్పుడు చూడండి మినిస్ట్రీ ఆఫ్, సరే నెక్స్ట్ పార్ట్లో చూద్దాంలేండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇంకా, ఓకే ఇన్సైడ్ 3Ds అయిపోయింది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాంలేండి.